ఈరోజు మన కౌటిల్య అర్థశాస్త్రంలో 2వ అధికరణము అధ్యాయం 8 గురించి తెలుసుకుందాం. అందులో ప్రకరణం 26 ఉద్యోగులు అపహరించిన ధనమును తిరిగి రాబట్టుకొనుట. సమస్త కార్యములకు కోశము మూలము. అందుచేత రాజు ప్రప్రథమున కోశమును గురించి జాగ్రత్త పడవలెను. ఆరంభించిన కార్యముల సమృద్ధి. ఆచరణల ముందు గౌరవము, చోరుల నిర్మాణముల ఉద్యోగులను అదుపులో ఉంచుట, సస్యంపద పుణ్యవస్తువుల బాహుల్యము, ఈతి బాధల నుండి రక్షణ, పరిగ్రహములను తగ్గించుట, రొక్కము రూపము కానులకు ఇవి కోశవృద్ధి సాధనములు. ప్రతిబంధము, ప్రయోగము, వ్యవహారము, అవస్తారము, పరిహారము, ఉపభోగము, పరివర్తనము, అపహారము ఇవి కోశక్షయ కారణములు. ఆరంభించిన కార్యమును పూర్తి చేయకపోవట, దాని ఫలితము రాబట్టకపోవట, కోశములో దానిని చేర్చుకునుట ఇది ప్రతిబంధము. దీనికి దండము మొత్తములలో 10వ వంతు. కోశములలోని వస్తు సామగ్రిని వడ్డీకి అప్పుగా ఇచ్చుట ప్రయోగము. అట్టి వస్తు సామగ్రిని వ్యాపారములకై వినియోగించుట వ్యవహారము. వీటికి దండము, ఫలితములు రెండింతలు. వసూలు. వాయిదా తేదీని వాయిదా తేదీ కానట్లు దానికి అయినట్లును లభించుట అవస్తారము. దీనికి దండము 5వ వంతు. నిర్ణయింపబడిన ఆదాయమును తగ్గించునట్లు చేయుట, వ్యవసాయము హెచ్చనట్లు చేయుట ఇది పరిహారము. దీనికి దండము నష్టమునకు. రాజా ద్రవ్యమును స్వయముగా తాను అనుభవించుట లేదా ఇతరుల చేత అనుభవింపజేయుట ఉపభోగము. దీనికి దండము రత్నోపభోగముల విషయమును, మరణము, ఎక్కువ విలువల గల వస్తువుల విషయమును మధ్యస్థానము దండము. తక్కువ విలువల గల వస్తువుల విషయమును, కుప్యముల విషయమునకు వాటిని తిరిగి ఇచ్చివేయుట, వాటి ఖరీదులను సమానముగా దండమును. రాజద్రవ్యముల స్థానమందు ఇతర ద్రవ్యములను తెచ్చిపెట్టుట పరివర్తనం. ఉపభోగములు దండ నియమములే ఇచ్చట కూడా పాటించవలెను. గ్రహించినది. లభించిన ఆదాయములను కోశములో చేర్చకపోవట, లిఖితపూర్వకమైన వ్యవహారము చెల్లించకపోవట, నీవిని గ్రహించలేదనట ఇది అపహారం. దీనికి దండం మొత్తమునకు 12 రాజద్రవ్యములు. అధికారులు హరించు మార్గములు 40 ముందు లభింపవలసిన దానిని తర్వాత సమకూర్చుట, తర్వాత రావలసిన దానిని ముందుగానే సమకూర్చుట, సాధించవలసిన కార్యమును సాధించకపోవట, సాధించకూడని దానిని సాధించుట, సిద్ధించవల దానిని సిద్ధించినట్లు, సిద్ధించిన దానిని సిద్ధించినట్లు, అల్పముగా సిద్ధించిన దాన్ని అధికముగా సిద్ధించినట్లు, అధికముగా సిద్ధించిన దాన్ని అల్పముగా సిద్ధించినట్లు, ఒక సాధనమును సిద్ధించిన దానిని వేరొక సాధనమును సిద్ధించినట్లు చెప్పుట, చెల్లించవలసిన దానిని చెల్లించకపోవట, చెల్లింపకూడని దానిని చెల్లించుట, సకాలంలో చెల్లించకపోవట, అకాలమందు చెల్లించుట, చెల్లించింది స్వల్పమైనను అధికముగాను, అధికమైనది గాను అల్పముగాను, ఒకటి ఇచ్చి ఇంకొకటి ఇచ్చినట్లును, ఒకనికి ఇచ్చి వేరొకటి ఇచ్చినట్లును, కోశంలో చేర్చిన దాన్ని చేర్చినట్లును, చేర్చని దాన్ని చేర్చినట్లును చెప్పుట, ఖరీదు పుచ్చుకుని కుప్య ద్రవ్యమును కొన్నవారిని వేయకపోవట, పుచ్చుకున్న దాన్ని ఇచ్చివేయుట, ఒకచోట ఉన్న ద్రవ్యము మరో చోట పలుచోట్ల ఉన్నట్లు, పలుచోట్ల ఉన్నదాన్ని ఒకే చోట ఉన్నట్లు చెప్పుట, ఎక్కువ విలువల గల వస్తువును తక్కువ విలువ దానికి మార్చుట, తక్కువ విలువల దానిని ఎక్కువ విలువలుగా మార్చుట, ధరను పెంచుట, దానిని తగ్గించుట, సంవత్సరములలోని మాసములలో ఒకదానిని ఇంకొకటి రాయట, మాసంలోని రోజుల్లో ఒకదానిని ఇంకొకటి రాయట, ఆయా మూలములను గురించి వైషమ్యమును, ముఖమును గురించి వైషమ్యమును, కార్యమును గురించి వైషమ్యమును, కార్మికుల గురించి వైషమ్యమును, కార్యనిర్వాహమును గురించి వైషమ్యమును, మొత్తమును గురించి వైషమ్యమును, గుణ వైషమ్యమును, ధరలలో వైషమ్యమును, తూకములలో వైషమ్యమును, మానముల వైషమ్యములో, భాండ్యములలో వైషమ్యము. ఇట్టి విషయములో అతడు క్రింది అధికారిని, భండారిని,
వ్రాయసగానే పుచ్చుకొని వానికి చెల్లించు వారిని చెల్లింపుమని ఆజ్ఞాపించు వారిని సలహాదారుని సహాయకారుని వేరువేరుగా ప్రశ్నించేవాడు. వీరిలో మిథ్యవాదము చేయవారికి అధికారి